ఇప్పుడు వేసిన పిటిషన్ మీద వచ్చే నెల 6న విచారిస్తుంది. అప్పుడు మళ్ళీ వీళ్ళ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత రెండో వైపున ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఆ తర్వాత 2 నెలల తర్వాత సిబిఐ వచ్చి ఏం చేయాలి? సుగాలి ప్రీతి కేసులో మేము ఏం చేయమంటారని అడిగింది. ఎందుకని? నివేదికలు ఏం లేవు కాబట్టి. అదే కదా జరిగేది. లేదా వివేకానంద రెడ్డి కేసులో అయిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చింది సిబిఐ, 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత వచ్చి ఏం చేసింది? వీళ్ళనే పట్టుకుని కొట్టి నువ్వు చెప్పు, నువ్వే అని చెప్పుకో, నువ్వే వీళ్ళ పేరు చెప్పు, వాళ్ళ పేరేం చెప్పింది. అట్లా సిబిఐ కొట్టి చెప్పాలి వీళ్ళ చేస్తాం. అదే సిబిఐ. అదే వివేకానంద రెడ్డి మర్డర్ జరిగిన రోజునే సిబిఐ విచారణకు ఆదేశిస్తే తేలేదుగా. అప్పుడే మళ్ళీ సిబిఐలో 2 వాదనలు వచ్చినాయి. అప్పుడే అంతకుముందు సుధా సింగ్ ఒక దర్యాప్తు, రామ్ సింగ్ ఇంకో దర్యాప్తు. అట్లా అయినాయి అక్కడే. అంటే మన కేసులు హషప్ అయిపోతున్నాయి ఇక్కడ. కానీ దీని వెనక మిస్టరీ ఏంటనేది లైఫ్ లాంగ్ అలా మిస్టరీగానే ఉండిపోద్దుగా. ఇప్పుడు సైలెంట్ గా ఉంటే అంటే భగవంతుడికే తెలియాలి, అంత మించి ఇంకేం లేదు. నిజంగా తల్లికి పాప తన కొడుకు నిజంగా ఉన్నాడా లేడా, ఆ బూడిదైనా ఇస్తారా? ఆవిడ పట్ల పాప అనుకోవడం కూడా అనవసరం అండి. ఎప్పుడైతే బాబు గారి ఇంట్లోకి వెళ్ళి బయటికి రాగానే నాకు న్యాయం జరిగిపోయిందంటే, ఇంకా ఆయన సిబిఐ దర్యాప్తు చేస్తున్నాడు కాబట్టి నాకు న్యాయం జరిగింది, లేదంటే గనక బాధ్యుల్ని శిక్షిస్తానన్నారు కాబట్టి నేను నమ్ముతున్నాను అని చెప్పడం వేరు. ఆమె నాకు న్యాయం జరిగిపోయిందంటే వాళ్ళ మేనమావ కూడా మాకు న్యాయం జరిగిపోయింది, ఇక మేము ఎవరు నోరు మీద పంటంతోనే ఇంకా వాళ్ళు అక్కడ కొలైడ్ అయిపోయారు. ఇప్పుడు ఆవిడ సిబిఐ దర్యాప్తుకి ఆవిడేలా పిటిషన్, ఆవిడ పేరుతో